కావాలి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ కావాలి. సో ఆ హైడ్రోజన్ మాలిక్యూల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, లైట్ రియాక్షన్ నుంచి వస్తున్నాయి. సో ఈ హైడ్రోజన్ మాలిక్యూల్స్ క్యారీ అవుతాయి, డార్క్ రియాక్షన్లో క్యారీ అవుతాయి. సో కానీ లైట్ రియాక్షన్లోనే ఏం జరుగుతుందంటే ఈ హైడ్రాక్సిల్ అయాన్స్, సో ఎదర్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ టు ద అనదర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఇట్ మే ఫార్మ్డ్ యాజ్ అ, ఎలా ఫామ్ అవుతుంది, సో హైడ్రాక్సిల్ అయాన్స్ ఇట్ ఫార్మ్స్ యాజ్ అ వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ మాలిక్యూల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్స్ని ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోతుంది. సో దట్ ఈజ్ అబౌట్ హైడ్రాక్సిల్. హైడ్రోజన్ చెప్పాను కదా, అది డార్క్ రియాక్షన్స్కి క్యారీ అవుతుంది. సో తర్వాత ఎండ్ ప్రోడక్ట్స్ అని చెప్తే మనకి ఇక్కడ 2 ఎండ్ ప్రోడక్ట్స్ NADP అండ్ ATP, NADPH అండ్ ATP. సో వీటికి ఇంకొక నేమ్ ఏంటి, అసిమిలేటరీ పవర్స్, విట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అసిమిలేటరీ పవర్స్. Anytime we can use the energy sources. These are 2, NADPH and ATPH. ఈ NADPH కూడా మనకి డార్క్ రియాక్షన్స్లో హెల్ప్ అవుతుంది. రెండు ఎనర్జీ మాలిక్యూల్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఇన్ ద డార్క్ రియాక్షన్. ఓకే, సో అందరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, తీసుకున్నారా? సో వాట్ ఈస్ ద సైట్ హియర్, గ్రానం. ఎక్కడ జరుగుతుంది లైట్ రియాక్షన్, గ్రానం ఆర్ థైలకాయిడ్ మెంబ్రెన్స్. ఎందుకంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉండేది ఎక్కడని చెప్పాను, గ్రానంలో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్కి ఏంటి అదర్ నేమ్స్? What are the other names for dark reaction? Light independent. Yes. Dark reaction. Dark reaction also known as light independent and biosynthetic phase. Okay, biosynthetic phase ఎందుకన్నాము కూడా చెప్పాం. సో this is going to be takes place for the formation of organic substances. It does not depend on light. So it does not differ. So dark reaction is nothing but, main points if you see, it doesn't depends on light. Right? So main reaction ఒకటే జరుగుతుంది, reduction reaction. So what is the reduction reaction here? Reduction reaction does not depends on light. It doesn't mean that the dark reaction takes place in the night time జరుగుతుంది అన్నట్లేదు, after the daytime. So it takes place, it occurs after daytime. Sometimes it may be in dark, sometimes, not all the time, sometimes it may be dark. ఓకే, మెయిన్ రియాక్షన్ ఏం చెప్పాను. సో మనకి ఇక్కడ NADPH మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, NADPH లైట్ రియాక్షన్ నుంచి వచ్చేసే, లైట్ రియాక్షన్ నుంచి మనకు ఒక అసిమిలేటరీ పవర్ ఉంది, ATP మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దిస్ NADP ఈజ్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ అండ్ ఇట్ ఫార్మ్స్ యాజ్ NADP ప్లస్ హైడ్రోజన్ అయాన్స్. అగైన్ మళ్ళీ స్ప్లిట్ అవుతుంది, ఎందుకంటే స్ప్లిట్ కాకపోతే మనకు హైడ్రోజన్ అయాన్స్ రావు. సో దిస్ హైడ్రోజన్ అయాన్స్ సపరేట్ అయితేనే రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి, సో ఈ NADPH మాలిక్యూల్ అండర్గోస్ ఇన్ టు ద లైసిస్. ఓకే, NADP plus hydrogen molecules. That hydrogen molecule is going to add with the carbon dioxide and it forms as a carbohydrate. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంత సింపుల్గా కార్బోహైడ్రేట్స్ ఏం ఫామ్ కావు. ఇట్ ఇన్వాల్వ్స్ ద మెనీ
ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్, ఫైనల్లీ మనకి గ్లూకోజ్ వస్తుంది. ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ గ్లూకోజ్. బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్, చాలా ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్. సో వన్ ఆఫ్ ది ఇంటర్మీడియటరీ కాంపౌండ్ చెప్తున్నాను చూడండి. సో వెరీ ఇంపార్టెంట్, ఇంటర్మీడియటరీ కాంపౌండ్స్ ఫార్మ్డ్ in the middle of the reactions. What is that intermediary compound? Intermediary compound enti? So that is RUBP. So చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, RUBP. అసలు ఏంటి RUBP? ఫుల్ ఫామ్ చెప్తాను, నోట్ చేసుకోండి. రిబ్యులోజ్ 1,5-bisphosphate. This is the intermediary compound formed during the reduction process, formed during the light reaction. Finally glucose, after that these components are going to give rise as the glucose molecules. ఓకే, గ్లూకోజ్ మాలిక్యూల్స్, ఫైనల్గా గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, అంతటితో ఆగదు. సో గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ జాయిన్ అయ్యి, సో మెనీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ జాయిన్ టుగెదర్, ఇట్ ఫార్మ్స్ యాజ్ స్టార్చ్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఫ్రమ్ ది సింపుల్ కార్బోహైడ్రేట్ లైక్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆల్ group together and it forms as a complex carbohydrate, that is starch. Okay, complex carbohydrate, complex organic substances, that is about the dark reaction. Very easy, simple. So మళ్ళీ ఒకసారి చూద్దాం, లిజన్ కేర్ఫుల్లీ. సో డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? సైట్. సో డార్క్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రోమా. Dark reaction takes place in the stroma. Okay, dark reaction is also known as light independent reaction and biosynthetic phase. Why it is known as? Because organic substances are formed inside the living cells and it does not depends on light. It occurs after the daytime, and here in this process NADPH molecules are going to break down and it forms as NADP and hydrogen ions, and that hydrogen ions again they involved in the reduction process, hydrogen ions plus carbon dioxide, and it forms as a carbohydrates. But it is not that much simple. So here during these reactions many intermediary products also formed, many intermediary compounds also formed. One of the intermediary compound is RUBP, ribulose 1,5-bisphosphate, and finally it is formed as a glucose molecules, and many glucose molecules are joined together and it forms as a complex carbohydrate is starch. Okay, finally we got the starch. So ఒక స్టార్చ్ మాలిక్యూల్ ఫామ్ అవ్వడానికి ఇంత ప్రాసెస్ జరుగుతుంది ప్లాంట్లో. సో దట్స్ వై దిస్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ మేకింగ్ ద ప్లాంట్స్ యాజ్ అ, వాట్ ఈస్ ద క్యాప్షన్ హియర్? యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్. యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి? టోటల్ యూనివర్స్కే ఫుడ్ ఇచ్చేవి ఏంటి? ప్లాంట్స్. దట్స్ వై వీ నీడ్ టు సేవ్ ద ప్లాంట్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సో లైక్ చేస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా వేరే ఇంపార్టెంట్ ఆన్సర్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.